హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఈ 2025వ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం అనేది మార్చి 29వ తేదీన శనివారం రోజు కనబడబోతుంది. సో ఈ సూర్యగ్రహణం అనేది మన భారత్లో కనిపిస్తుందా, సూతకాలం అనేది ఉంటుందా, గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాలి, ఇది ఎక్కడ కనబడుతుంది, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యొక్క 2025వ సంవత్సరంలో మొత్తం 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు అయితే ఉన్నాయి. సో ఈ 2025వ సంవత్సరంలో మొదట వచ్చిన గ్రహణం వచ్చేసి చంద్రగ్రహణం అన్నమాట. అది మార్చి 14వ తేదీన కనిపించడం జరిగింది. సో ఈ యొక్క చంద్రగ్రహణం అనేది మన భారత్లో కనిపించలేదు. మరియు ఇప్పుడు ఇదే నెలలో ఈ 29వ తేదీ శనివారం రోజున సూర్యగ్రహణం అయితే కనబడబోతుందన్నమాట. నిజానికి ఈ యొక్క గ్రహణం అయితే సంపూర్ణ సూర్యగ్రహణం, కానీ మన భూమి నుంచి చూస్తే కనుక అది పాక్షికంగా కనబడుతుంది అన్నమాట. సో ఈ యొక్క గ్రహణం కూడా మన భారత్లో కనిపించదు. కాబట్టి గర్భవతులు కానీ ఎవరు కూడా ఇలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదన్నమాట. ఇది ఎక్కడ కనబడుతుంది అంటే నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్త్ ఆసియా, సౌత్ అమెరికా, గ్రీన్లాండ్, ఐర్లాండ్, సో ఈ ప్రాంతాలలో కొన్ని దగ్గర పాక్షికంగా కనబడుతుంది అనమాట ఈ సూర్యగ్రహణం అనమాట. సో భారత్లో కనిపించదు కాబట్టి గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అది నార్మల్ డేగానే చూడవచ్చు అన్నమాట. అంటే మనము ఈ యొక్క గ్రహణాల టైంలో ఎలాంటి నియమాలు పాటిస్తామో సో అలాంటి ఏం పాటించాల్సిన అవసరం లేదు, నార్మల్ డేగానే మీరు చూడవచ్చు. సో ఈ యొక్క సంవత్సరంలో అంటే ఈ 2025వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో రాబోయే ఒక గ్రహణం అయితే ఖచ్చితంగా అది మన భారత్లో ఉంది. సో నేను అప్పుడు మళ్ళీ వీడియో అయితే షేర్ చేస్తాను. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.